చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. ನಮ್ಮ ಕೊಟ್ಟ ಎತ್ತಿ వందిட்டார் వరణం వరణం తెరిచా అద్దపతిగా అపరగరగరడు దుర్రా మలయాళి ఇది గర్రా రైట్ బజారా రే మలయాళి రే బందర్ సుధాకర్ ఏమ్రా ఏమైందిరా ఏమి వేషం ఎనదు వేషమిల్ల ഞാൻ ഒറിജിനൽ മലയാളി ഉവ്വ എൻ പേര് സുധാകർ അല്ല പവനക്കുടി പാലഘാട്ട് നായർ മമ്മൂട്ടിയുടെ കണ്ട മോഹൻലാൽ എനിക്ക് തമ്പി എന്താ കുട്ടിയോ என்ன நாயரோ സൗഖ്യമോ சௌக்கியம் இந்த நாயர் பிடிச்சிയോ புடிச்சு பைடிச்சு ஆறுதோ ഞാൻ പിടിച്ചിയോ உங்கள் தேவன் யார் ഗുരുവായൂർ உங்க பண்டிகை ഓണം சாரோட Dress ഒരു ബനിയൻ ഒരു ലുങ്കി ഡ്രൈവർ மட்டும் വിഐപി புடிச்சது ഒരു ബീഡി குடிச்சது ഒരു ചായ சாரோட படிப்பு തിരുവനന്തപുരം ஜோளே കാലി என்ன அப்பனே உன்னை பார்த்து என் வயசு பொங்கும் நாட்டியமாட தோணும் ஒரு தோர பிடிச்சு விளையாடும் சிந்து நதி என்னிசை அழகிரிலே கதா கிளியும் எந்த பழிச்சு சம்சாரியும் நீ யாரு எங்க கேரள ராஷ்டிர சம்பிரதாய கதாகளில் பீபத்ச பயங்கர நாட்டாச்சாரிய கடாக்கள் உடுத்தெடுத்த பாடபோல யாருக்கு சந்திரபானகரே குறுக்கு சேமானங்கள் ஓரக்கல செய்யும் சம்பரங்கரவாதி பரையோ அபாரத்தல பரையோ பரையோ இப்போ எனக்கு என்ன தாரி ஒரு வெள்ளை மலையாளி வீரன் ஒரு பக்கம் ஒரு கருப்பு நாட்டிய மயூரம் இன்னொரு பக்கம் நான் எந்த ரோடு போணும் எனக்கு போகுதே ஷட் அப் என்னடா என்ன ಬೇಕು ఎవరు మీరు బాల్ ఎంత వేషం ఓണം డొనేషన్ వా హూ ఇస్ దిస్ ఉంగల్ కన్ననా కాదల్ మన్ననా సలాం అలైకుం భాయ్ ఈ పుట్మలకు ఈ పుట్టుకోచుకు ఏ లింకు చెప్పుటి పో ఈడెవడ్రా పట్టు వస్త్రాల కాటికాపరి ముగుర్లా దబాయిస్తున్నాడు ఏయ్ కౌన్ రే తుమ్ నా అంత కుట్టి కళ్యాణ చేయు అసత్యమానా అంద కుట్టి నా కళ్యాణ చేయదు పక్షి అంద కుట్టి నా కళ్యాణం సెంజు ఆ పిల్లకి నీ చెల్లకి సంబంధమే లేదు నువ్వు వెళ్ళి మీ ఊళ్ళో మీసాల మీద నిమ్మకాయలు నిలబెట్టుకో సర్కస్ చేసుకో నీకెందుకురా పెళ్లి ఇది పుట్టినప్పటి నుంచి దీని బారసాల ఖర్చు పురిటి ఖర్చు గౌన్ల ఖర్చు ఓణీ ఖర్చు లంగాల ఖర్చు ఇది పెద్ద మనిషి అయినప్పటి ఖర్చు ఇది తప్పు చేస్తే ఊరి పెద్ద మనుషులు జరిమానా వేసిన ఖర్చు పోలు మొత్తం ఖర్చు ఎంత అయిందో తెలుసా 72,000 రూపాయల మీద 2 రూపాయలు పెచ్చు అందుకే దీని వరల్డ్ కాపీ రైట్స్ నావి ఈ రోజు దశమి ద్వాదశి వెళ్లే లోపు ఎవడైతే 70,000 రూపాయలు వండి నా కైలో కుడిపారో వారికి ఈ పండు నా కుడుప సకల భాష వల్లవనే ఇదల డిడక్షన్ ఉండో ఉండో ఎవడో నీ చెయ్యో కాలో లేపే డబ్బు కుడుకులే అన్న గుర్తుంచుకోండి ద్వాదశి నాడు ఆకాశంలో సొక్క పొడవక ముందు మన కడుపులో సొక్క పడక ముందే మీరు డబ్బులు తేవాలి డబ్బు తెస్తా ఎందుకంటే ఈ చిలక మీదే నా చిలక దోష ఆధారపడి ఉంది పిట్ట వేద్దాం రెట్ట వాడికంటే ముందు మేమే డబ్బు తెస్తామో ఎంతయో 72,000 గుర్తు వచ్చి పైన 2 చెడతా వరియో వందియో మేనేజర్ గారు దీంతో మీ లోన్ పూర్తయింది మీలాంటి సిన్సియర్ కస్టమర్స్ కు లోన్ ఇవ్వటం మాకెంతైనా లాభమేనండి. ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అసోసియేషన్ పోటీ చేయాలంటే మినిమం 2 బస్సులు ఉండాలి. మీరు ఇంకో 2 బస్సులు కొనమంటే కొనరు. మీకు లోన్ ఎంత కావాలన్నా రెడీ. నేను నిజాలు చెప్పినా ఏంటలేదండి, మీరేం చెప్పండి. మీరా ఇప్పటికీ బస్సు ఓన్ అయింది, ఇంకా కట్టనా? ఈ టెన్షన్ నాకు వద్దు బాబు. సిగరెట్ ప్లీజ్. నాకు అలవాట్లేదు. నమస్కారం అండి మేనేజర్ గారు.
మా అబ్బాయికి పెళ్లి సంబంధం వచ్చింది, 100 బస్సులు కట్టం ఇస్తామన్నారు. నేనే వద్దనేశాను. అన్ని బస్సులు ఇస్తామంటే వద్దన్నారు ఎందుకండి? మనకి 200 బస్సులు ఉండాలి, లేకపోతే ఇన్సల్ట్ అవుతుంది కదా. మగపిల్లాన్ని పెట్టుకొని నేనే ఇంత కష్టపడుతున్నాను అంటే ఒక్క బస్సు పెట్టుకొని ఆడపిల్ల పెళ్లి ఎలా చేస్తారో. మేనేజర్ గారు ఓ సిగరెట్ ఇవ్వండి. అలవాట్లేదన్నారు. లేకపోతే చేసుకుంటాను. ఇవ్వండి. పొగ పిల్చడం కూడా రానోళ్ళు లోన్లు ఎలా తీరుస్తారో. నేను వస్తాను సార్, సెలవు. మేనేజర్ గారు ఆ 2 కోట్ల లోను రెడీ చేయండి, ఇంకో 50 బస్సులు కొంటాను. నేను ఇంకో 2 బస్సులు తీసుకుంటాను, లోన్ పెంచండి. అది ఆ మాట మీద ఉండండి బాబా, త్వరగా ఉండు. ఇందాకేమన్నాను? 2 కదా, ఇంకో 2. ఆగండి, మీరేం భయపడకండి. హలో, వాట్స్ యువర్ నేమ్? టెల్ మీ. చెప్పమ్మా. ఈ ఫోటోలో ఉన్నది ఎవరో గుర్తుపట్టగలవా? చూడు, చెప్పమ్మా. డాక్టర్ గారు, ఇన్ని రోజులు ఆలస్యం చేయకుండా ఉంటే బాగుండేది. అయినా పర్వాలేదు, వ్యాధి ముదిరిపోయిందేమోనని భయపడ్డాను. బట్ స్టిల్ దెర్ ఇస్ ఛాన్స్. తప్పకుండా నయమవుతుంది. నిజమా అండి? ఎస్, కానీ చాలా ఖర్చు అవుతుంది. ఎంత అవుద్ది? ఎంత ఇవ్వగలవు? డాక్టర్ అండి? హాయ్ గణేష్. నమస్కారం అండి. గుడ్ మార్నింగ్. చాలా థ్యాంక్స్ అండి. దేనికి? సరళ మీ సేత్ సెలవులే బాబుంది. అదే ఉంది, నా డ్యూటీ నేను చేశాను. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, ఆవిడ చాలా వీక్ గా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవిడ టెన్షన్ పెట్టకూడదు. గణేష్ సార్ ఈడు ఇక్కడ ఏం చేస్తున్నాండి? వీడేంటి? సార్ ఈ సంగతి మీద తేలంటే ఈడు చాలా డేంజర్ బాబు. ఈడు తీసుకెళ్ళి ముందు గణేష్. బస్ స్టాండ్లో పడేసి రావాలండి. ఈడు ఆగండి, ఈ సంగతి. సార్ మీ సార్ ఈ పొట్టోడి సార్ ఈడు క్రిమినల్ అండి బాబు. ఆయన ఎవరు అనుకుంటున్నావు? ఎవరండి? మా నాన్న. మీ నాన్న. అది కాదు నాన్న, ఏదో తెలియక అతను. హాస్పిటల్ టైం అయింది, పో వెళ్ళి ఆపరేషన్ చేసుకో. పో. ఏయ్, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఫాలో మీ మ్యాన్. కూర్చోరా, కూర్చో. నా ఒళ్ళో కూర్చోనా? బాగోదండి. ఏరా, మీ అయ్యగారికి ఎన్ని ఎకరాల భూమి ఉంది? 20 ఉంటుందండి. ఓహో, ఎవరి పేరు మీద ఉంది? అమ్మగారి పేరు మీద అండి. ఏరా, మీ అమ్మగారికి ఎన్ని సవాళ్ళ నగరుండొచ్చు? 50 తులాలు పై మాట్లాడి. మీ రాముణ్ణి మందు కొంచెం తగ్గించమని చెప్పరా? స్థలాలు ఇచ్చే ముందర మనం పాటిస్తే బెటర్. నాన్న, నేను మీకు నా నిర్ణయం చెప్పాలి. చెప్తాను, మీకు కోపం రాదుగా? నాకెందుకు కోపం వస్తామా? ఆ గత్తరగాల చిత్రాడి గురించి మాట్లాడినప్పుడే కోపం వస్తుంది. ఊరుకోండి అయ్య గారు, మీరు బీపీ కారణం మీరే కానీ ఆయన మాత్రం కాదండి. ఏంట్రా ఆడిన ఇప్పుడే ఆయన ఇంటి నుంచి వస్తున్నాం. వారింటికి వస్తున్నావా? అవునండి, ఆయన మీ గురించి మీ కుటుంబం గురించి అబ్బో ఎన్ని క్షేమాలు అడిగారు తెలుసా? అంటే నాకంటే 4 బస్సులు ఎక్కువ రైలు వాడితో కలిసిపోదామని బేరం అంటారు. ఒరేయ్, నువ్వు మారిపోతున్నావు రోయ్. ఊరుకోండి గణేష్ అలాంటి వాడేం కాదు. ఆయన తెలిదేంటంటే ఉత్తిగా పైకి పిగర్లు ఎత్తున్నాడు. చూడండి, మనం ఏదైనా అడగాలంటే పేజ్ మీద అడుగుతాం, అంతేగాని లోపాయికర్లు మన చేత కదండి. ఆయన ఏదో పెద్దరికంగా మాట్లాడాడు. అమ్మాయి, ఇందాక ఏదో చెప్తాను, చెప్పు. ఇప్పుడు వదిలే నాన్న, మీకు బీపీ ఎక్కువైంది, తర్వాత చెప్తాను. ఆయనకి బీపీ ఉండదని చెప్పాల్సింది చెప్పండి. ఊరుకో, నేను తర్వాత చెప్తాను నాన్న, నువ్వు వెళ్ళు. ఒరేయ్, ఇంకొకసారి వాటి గురించి మాకు తెలుసులేండి, ఫోన్ చేయాలి. గణేష్, ఏంటండి దాన్ని చూస్తా.
మన ఇద్దరం వెంటనే వెళ్ళి ఏమిటి మీ తండ్రి కూతుళ్ళు ఇద్దరు వీడిని భోంచనివరా రారా నువ్వు భోంచద్దు గాని చెప్తుంటే ఇంట్లో రారా కూర్చో టమాటా పచ్చడి అక్కడికే కొట్టిందండి. రే ఆ పెద్ద నా గురించి ఏం చెప్పాడురా? ఒకటా సానా అడిగాడండి బాబు. మీరు ఎలా ఉన్నారు, మీ ఆస్తి ఏంటి, మీ నగలేం లచ్చించారు. లచ్చించారే గాని ఇల్లు ఎలా ఉందిరా? ఏం బాగుందండి, ఆడదిక్కు లేని ఇల్లు, దీపం పెట్టే దిక్కు లేదు, కళదప్పు ఉందండి. పెద్ద ఆయన పరిస్థితి చూస్తుంటే కూడా టెలిగ్రామ్ ఇచ్చే పరిస్థితిలో ఉన్నాడండి. అయ్యో, మీ సుఖాల గురించి ఆయన అడిగాడండి, ఆయన కట్టాలని మీరు కన్నీళ్ళు పెట్టుకున్నారండి. ఇందు మూలంగా ఒకటి అర్థమైపోయిందండి, ఎప్పటికైనా 2 ట్రాన్స్పోర్ట్ కంపెనీలు ఒకటైపోతాయండి, అదంతే. పంచలేని పంట పశువులకు లోకువా, లేని ఫోటో గోడకు లోకువా, ఖాళీ లేని ఆడది ఊరికే లోకో కదా. ఎదురైతే వెళ్ళరు గానీ ఎలా కోలనకైతే ఎదురెళ్తారా? పెళ్ళైతే అయింది గాని అది ఎందుకయిందో గాని పెడాకులైంది. ఇడోని పెళ్లి చేసుకుంటే ఉద్యోగాలు ఇస్తారంట, వాళ్ళకి పుట్టే పిల్లలకి బోలెడు సదుపాయాలంట. అబ్బా నువ్వు ఊ అనాలి గాని ఊ అనడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. చూడండి, పెళ్లి అనే ముచ్చట నా జీవితంలో ముగిసిపోయింది. దాని గురించి నేను ఆలోచించడం లేదు. అనవసరంగా మీరు ఆలోచించి మీ టైం పాడు చేసుకోవద్దు. మీ బస్సులో ఉండే ప్యాసింజర్ల గురించి జాగ్రత్తగా ఆలోచించండి. అది కాదు, ప్రతిరోజు ఏదో మాట మాట్లాడి ఎవరో ఒకరి చేత గడ్డి తింటే కానీ తింటారు కదరా. బతుకు బ్రేకుల గురించి ఆలోచించిన బుర్ర మీకు లేదు కానీ ముందర బస్ బ్రేకుల గురించి ఆలోచించాలి. కదా చెప్పానా ఆ అమ్మాయి విషయంలో గెలకొత్తని? ఇప్పుడు బాగా అడిగాడు పేడతాం. చెప్పేది కాసిరు. నేను వచ్చింది నా తప్పు దిద్దుకుందామని. అది మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. నేను సడన్ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మీరు ఒప్పుకుంటేనే. ఆమెకి పిచ్చి తగ్గిందని నేను రాలేదు. తను పిచ్చిదైనా సరే నేను పెళ్లి చేసుకుంటాను. ఆ అమ్మాయి పిచ్చి తగ్గించడం వల్ల ఆమె ఆరోగ్యం కుదుట పడింది కానీ తన బతుకు కుదుట పడలేదు. పిచ్చిలో ఉండగా కనీసం మర్చిపోయేదేమో. పిచ్చి తగ్గిన తర్వాత తన గురించి ఆలోచిస్తుంది కదా, అప్పుడు ఇలాంటి మనిషి అవసరం. తన తప్పు దిద్దుకోవడం కోసం వచ్చాడు. ఆలోచించు. అవును గణేష్, అతని నిర్ణయం చాలా మంచిది. చెల్లిని ఒప్పిస్తాను. తప్పు చేయడం, పశ్చాత్తాపడ్డం అంతా అతనిష్టమేనా? మన అన్నయ్యను చంపిన హంతకుడు అతను కాదు. అన్నయ్య చావుకి ఎవరూ కారణం కాదు. అతని పిరికితనమే అతని చావుకి కారణం. అక్క, అవును. సమస్యలకి భయపడి, సమాజానికి భయపడి, మన బతుకుల్ని ఎలా మోయాలో అని భయపడి, పరువుకి భయపడి, పరిస్థితులు ఎదిరించే ధైర్యం లేక తన చావుతో తన సమస్యకి పరిష్కారం వెతుకున్నాడే కాని తన మీద ఆధారపడ్డ 2 ఆడపిల్లలున్నారని ఒక్క క్షణం ఆలోచించాడా? అతను ఉరి వేసుకోవడానికి ముందు మనిద్దరికి కూడా ఇంత విషమిచ్చుంటే బాధ్యత గల మనిషి అయ్యుండేవాడు. మనల్ని రోజు చస్తూ బతుకమని వదిలేసి తన చావును వెతుక్కుంటూ పోయినా ఎస్కేపిస్ట్. తన గురించి ఆలోచించి నీ జీవితాన్ని పాడు చేసుకోకు. సరళ, గణేష్ మనకి ఏమీ కాకపోయినా, మన బాధ్యత తనకి లేకపోయినా తన కడుపు కట్టుకుని మన కడుపు కన్నం పెడుతున్నాడు. మన కోసం బస్టాండులో గొంతు పగిలేలా ఎండలో వానలో అరుస్తూ మనకింత నీడనిచ్చాడు. ఇంకా ఎంతకాలం అతనికి భారం అవుతాం సరళ? అతని గురించైనా ఆలోచించు. అవును, గణేష్ గురించి ఆలోచించాలి. ఈ కండక్టర్ పెళ్లి కొడుకోయని, ఇంత కుట్టి పెళ్లి కూతురాయని. తీసుకో 30,650 పైసా. 50 పైసా కింద ఉంది. ధనం 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 ఈ అందగాడు బాసికం కట్టెను, మలయాళ కుట్టికి తాళి గట్ట వచ్చను. ధనం ధనం 36,101 రూపాయ. తీసుకో. ఎంత దైవమే! నా అత్తమో ఏంట్రా వాసన అంటుంది? కొంప తీసి నీతిగా సంపాదించిన డబ్బు కాదు కదా? నీతి మా వీధిలోనే లేదు, నిజాయితీ మా ఊర్లోనే లేదు. మే ప్యాసింజర్ల దగ్గర నొక్కేసిన చిల్లరా నోట్లుగా మార్చబడిన డబ్బు ఇది. బస్సులో డీజిల్ కు బదులు కిరసనాలు ఊతి ఉప్పని కొట్టేసిన పానమేదే. బస్సు ఇంజన్ పార్టులు కేజీల చొప్పున ఇనపగుట్లో అమ్మేసి తెచ్చిన డబ్బులు ఇవి. యానం నుంచి బ్యాందీలు విసుకులు దొంగసాటుగా తెచ్చే బ్లాక్ లో అమ్మి కూడా పెట్టిన పనమేదే. తొండాకే బచ్చా అండా. నేను ఫుల్ పేమెంట్ అడిగితే మీరు హాఫ్ పేమెంట్ తెచ్చారు. ఇదేమన్నా హాఫ్ టికెట్ అనుకున్నారా? పోనీ మా 2 హాఫ్లు కలుపుకుని ఫుల్ మాకిస్తే
మేమిద్దరం కలిసి ఎలాగో అడ్జస్ట్ అయిపోతాం మీసాలు ఏ షిఫ్టింగ్ సిస్టమ్ హై క్యా అదెప్పుడు இங்க 3 வாரம் இங்க 3 வாரம் ஷிஃப்டிங் 4 வாரம் మొత్తం சேர்ந்து 10 వారం వాడేందుకు నా ఏதாவது డబ్బింగ్ పడమా? ఏది ఏమైనా సరే ఈ రోజే నీ మెళ్ళలో తాళి కడతాను. ఈ రోజే ఫస్ట్ నైట్, రేపు సెకండ్ నైట్, ఎల్లుండి ఫోర్ రే అందరూ నమ్మకు ఫస్ట్ నైట్. అసలు ఈ రోజే మీ ఇద్దరికి లాస్ట్ నైట్ రా. ఠీక్ హై పైకి బొట్లు ఒట్లు పెట్టుకొని అక్రమంగా ఇంత డబ్బు సంపాదిస్తారు బే. నువ్వెవడరా మమ్మల్ని అడగడానికి? నేను కాదు బే, మీరు శబరిగిరి ట్రావెల్స్ లో కొట్టేసిన పైసలు పైకి లాగడానికి వాడు ఆడించిన డ్రామా హై. గణేష్ వాడే. అసలు ఇది మలయాళం పిల్ల కాదు, వీడు తమిళం కాదు. ఈ చిలక పిట్ట చిడతా కూడా గణేష్ కూడగట్టి ఆడించిన లోకల్ టాలెంట్స్, నిరుద్యోగులు. గణేష్ గారు పెద్ద బిల్కింటాను, మీరంతా ఆడి పార్టీ. ఇప్పుడు ఏం చేయమంటారా? గణేష్ చెప్పినట్టు ఈ నిరుద్యోగులంతా ఎస్టీడీ బూత్ ఏర్పాటు చేసుకోవడానికి ఈ డబ్బు ఇవ్వాలి. మేము చస్తే ఇవ్వం. ఇస్తే చేస్తానా? అయితే పోలీసులకి డబ్బు ఇచ్చేస్తే ఒక్కలో దోస్తారు, ఓనర్ కి అప్పు చెప్పేస్తే మక్కలు ఎరగొడతారు. వద్దు బాబు, ఈ డబ్బులతో మీరే ఎస్టీడీ పక్క పెట్టుకోండి. లోకల్ కాల్స్ మాత్రం మాట్లాడుకోవడానికి నాకు మళ్ళీ రేపే శబరిగిరి ఎస్టీడీ కాదు కాదు గణేష్ ఎస్టీడీ బూత్. ഇവിടെ யாரும் இல்ல எனக்கு ஒரு பொண்ணு வேணும் யாரும் இல்ல ஒரு பொண்ணு வேணும் మరో మలయాళ కుట్టిరో గణేష్ చదువుకున్నాడో లేదో అనవసరం, నీ డెసిషన్ కరెక్ట్. ఈ విషయం అతనికి చెప్పావా? చెప్పలేదు. మరి చెప్పేయి. చిన్న రిక్వెస్ట్, ఏమైనా అతని డ్రెస్ పేటని మార్చమని చెప్పు, లేకపోతే అతనికి